సూపర్ రెసిపీ చూపించాడు కదా మనకి రాజేష్. బట్ ఇప్పుడు విశాల్ ఏం చేయబోతున్నాడు? చాకో లావా. వావ్, యాక్చువల్లీ ఇది ఐస్ క్రీమ్ పార్లర్స్ లో, బేకరీస్ లో బాగా దొరుకుతుంటుంది, చాలా మంది ఫేవరెట్ కూడా. కానీ ఎలా తయారు చేసుకోవాలో బేసికల్లీ ఎవరికి తెలీదు. ఇప్పుడు మీరు చూపిస్తారు. రెడీయా? ఓకే, స్టార్ట్ చేసేద్దాం. చాకో లావా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చాకో లావా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: డార్క్ చాక్లెట్ 25 గ్రాములు, పాలు పావు కప్పు, మైదా అరకప్పు, పంచదార పొడి 100 గ్రాములు, కోకో పౌడర్ పావు కప్పు, వెనిలా ఎసెన్స్ కొద్దిగా, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా చిటికెడు, ఉప్పు చిటికెడు, నూనె పావు కప్పు. చాకో లావా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఓకే విశాల్, రెడీ? ముందేం చేయాలి? ఫస్ట్ ఈ మైదా, ముందు మైదా వేసుకోవాలి. కోకో పౌడర్. ఓకే, కోకో పౌడర్, షుగర్ పౌడర్ మేడం. ఓకే, పంచదార పొడి, బేకింగ్ సోడా. ఓకే, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్. బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్. ఎస్ మ్యామ్. ఇవన్నీ కూడా మనకి సూపర్ మార్కెట్స్ లో దొరికిపోతాయి కదా, కోకో పౌడర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అన్ని. ఓకే, లైట్ గా సాల్ట్. ఓకే, ఇప్పుడు దీనికి కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకొని విస్క్తో మిక్స్ చేయాలి. ఓకే, దీనంతా కూడా చక్కగా కలుపుకోవాలి. ఎస్ మ్యామ్. సో నీకు ప్యాషన్ కుకింగ్ నేర్చుకోవాలి, షెఫ్ అవ్వాలి అని బాగా ఇంట్రెస్ట్. సో బేసికల్ గా కాంటినెంటల్ డిషెస్ ఎక్కువ నేర్చుకుంటూ ఉంటారా? బేకరీ. ఓకే, సో కేక్స్, పేస్ట్రీస్ అన్ని సూపర్ గా వచ్చానమాట. సూపర్. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి. ఓకే, మోస్ట్లీ దీనికి ఆయిల్ లేకున్నా కానీ మనం బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు మేడం. ఓకే, సో ఇది ఉండలు కడుతుంది, పర్లేదా? కాదు మేడం, దీంట్లో ఇప్పుడు మళ్ళీ మిల్క్ వేసి మిక్స్ చేయాలి. ఓకే, పాలు ఇవేంటి, కాచి చల్లార్చిన పాలేనా? కాదు మేడం, నార్మల్ మిల్క్. ఇంకా దీనికి స్టవ్ అక్కర్లేదా? స్టవ్ అక్కర్లేదు మేడం, ఓవెన్ లో చేసుకోవచ్చు. ఓవెన్ లోనే మొత్తం? ఓవెన్ లోనే. నార్మల్గా ఒకవేళ ఇంట్లో ఓవెన్ లేకున్నా కానీ ప్రెషర్ కుక్కర్లో చేసుకోవచ్చు. మంచిగా థిక్ పేస్ట్ లాగా అయిపోగానే దీనికి మఫిన్ మౌల్డ్స్ లో వేసుకున్నాం. ఓకే, మౌల్డ్స్ లో వేసుకోవాలి. ఎస్ మ్యామ్. చాక్లెట్, డార్క్ చాక్లెట్ ని మధ్యలో డిప్ చేయాలి. ఎస్ మ్యామ్. ఎన్ని పెట్టాలి అలాగా? 2 పీసెస్ పెట్టాలి మేడం. ఓకే, నార్మల్ చాక్లెట్ అయినా పర్లేదా? డార్క్ చాక్లెట్ అయితేనే బాగుంటుంది? డార్క్ చాక్లెట్ అయితేనే మెల్ట్ అయిపోతుంది మేడం. మెల్ట్ అయిపోతుంది. ఈ రెండు కలిసిపోయి మనకి ఆ లావా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఓవెన్ లో పెట్టుకోవాలి. ఓవెన్ లో బేక్ చేయాలి. ఎంతసేపు బేక్ చేయాలి? దీనికి 350 డిగ్రీస్ లేదా 180 డిగ్రీస్ లో 15 మినిట్స్ బేక్ చేయాలి. 15 మినిట్స్. 350 డిగ్రీసా 180 డిగ్రీస్? 350 డిగ్రీస్ లో పెడితే 10 మినిట్స్ లో అయిపోతుంది మేడం. ఓకే, 180 డిగ్రీస్ లో పెడితే 15-20 మినిట్స్. సో మరి బేక్ చేసుకుందామా మేడం? ఇది ఆల్రెడీ టైం ఎక్కువ తీసుకుంటుందని ఆల్రెడీ బేక్ చేసుకుని పెట్టుకుందాం. ఆల్రెడీ మీరు రెడీ చేసి పెట్టారు, ఓవెన్ లో రెడీగా ఉంది. ఓవెన్ లో రెడీ. తీసుకొచ్చేయి. వావ్, ఇలా అవుతుంది అనమాట. సో 180 డిగ్రీస్ లో 15-20 మినిట్స్ బేక్ చేశారు. ఒకసారి ఓపెన్ చేసుకుని చెక్ చేసుకుని ఇంకా కావాలి అనిపిస్తే ఇంకొక 5 నిమిషాలు. అది మన టైం ఓవెన్ బేస్ పైన ఉంటుంది మేడం. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని డిమౌల్డ్ చేసుకుందామా? ఎస్ మ్యామ్. ఆ చాక్లెట్, ఆ డార్క్ చాక్లెట్ అండ్ మనం చేసిన పేస్ట్ రెండు కలిసి మనకి ఈ కలర్ వస్తుంది అనమాట. ఇప్పుడు లోపల మనకి ఆ చాక్లెట్ లావా ఉంటుందా? ఎస్ మ్యామ్, ఉంటుందా? అలాగే ఉన్నంతసేపు లావా లాగా ఉంటుంది. ఓకే, చాకో లావా రెడీ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో అందరి ఫేవరెట్ చాకో లావా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చాకో లావా తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో మైదా, కోకో పౌడర్, పంచదార పొడి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఉప్పు, వెనిలా ఎసెన్స్ వేసి కలుపుకోవాలి. దీనిలో నూనె, పాలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మౌల్డ్స్ లోకి తీసుకుని మధ్యలో డార్క్ చాక్లెట్స్ ఉంచాలి. ఆపై వీటిని ఓవెన్ లో 180 డిగ్రీల సెల్సియస్ వద్ద 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, చాకో లావా రెడీ.
చాకో లావా టేస్ట్ చూసేద్దామా? సో ముందు ఇది మాత్రం నేనే టేస్ట్ చూస్తా. సో చాకో లావా అంటే లావా ఇలా బయటకు వస్తూ ఉండాలన్నమాట, ఆ చాక్లెట్ అంతా కూడా కరిగి. సో తీసుకోండి రాజు గారు మీరు కూడా. ఎలా ఉంది రాజు గారు? అది ఫస్ట్ ఎంజాయ్ చేయాలి ఫుడ్. యా చాలా బాగుంది. ఆ చాక్లెట్ కొంచెం అది మెల్ట్ అయిపోయి మనం లావా అన్నాం కదా, సో అలా కారుతూ వస్తూ ఉంటుంది మనకి. సో బయట కూడా మనకి ఇది ఆర్డర్ చేసినప్పుడు ఒకసారి అవెన్లో పెట్టి వేడి చేసి ఇస్తూ ఉంటారు. వెరీ టేస్టీ, చాలా బాగుంది. ఎంత బాగుందంటే నేను ఎక్కువ మాట్లాడకుండా దీన్ని తినేయాలని ఆలోచిస్తున్నాను ఇప్పుడు. అంత బాగుంది, అంత బాగుంది. చేసుకునే మెథడ్ కూడా చాలా ఈజీగా చూపించావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. సో ఎస్పెషల్లీ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఇంట్లో ఆ పిల్లలకి ఎప్పుడు ఇలాంటి ఫుడ్సే అడుగుతూ ఉంటారు, కానీ బేకరీలు అవి పెట్టాలి అంటే మీకు భయంగా ఉంటుంది. సో కాబట్టి అందుకే మేము ఇక్కడ ఈజీ రెసిపీస్ చూపిస్తూ ఉన్నాం, ఈజీ మెథడ్స్. అవి మీరు ట్రై చేసి డెఫినెట్లీ వాళ్ళకి పెట్టేసేయచ్చు హ్యాపీగా. తప్పకుండా మీరు ఈ ఐటమ్ ట్రై చేయండి. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్ అండ్ మంచి వంటలు మాకు చూపించారు.